పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పీఏసీ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు, కూటమి నాయకులు విచ్చేసి ప్రారంభించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెంది కొనిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 300 నుంచి 400 మంది వరకు ఓపీ సేవలకు వస్తున్నారని, నెలకు సుమారు 80 నుంచి 90 మంది వరకు ప్రసవాల కోసం ఆసుపత్రిలో చేరుతున్నారని తెలిపారు. ప్రతిరోజు సగటున 5-6 మంది తల్లులు, శిశువులు డిశ్చార్జ్ అవుతున్నారని, వారిని ఆసుపత్రి నుంచి సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తల్లులు, నవజాత శిశువుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులతో పాటు పలు భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, జనరల్ ఆసుపత్రులకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ఏర్పాటు వంటి చర్యలు పిఠాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు ఈ వాహనాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్, ఆసుపత్రి కమిటీ సభ్యులు బొజ్జ కుమార్, సురేష్, బొజ్జ లోవరాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తి ప్రియ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టు ముందు స్టార్ట్ చేసినా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంలో ప్రతి ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్గా జరుగుతుంది. మీకు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మన హాస్పిటల్కి ఒక 2 వెహికల్స్ రావడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక తల్లి ప్రసవించిన తర్వాత బిడ్డ, ఇప్పుడు మీకు 108 ఇవన్నీ తెలుసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వాళ్ళు వస్తారు. డెలివరీ అయ్యే టైంలో ఎమర్జెన్సీగా 108 వచ్చిన ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత తన బిడ్డను తీసుకుని చాలా అంటే సుఖప్రసవం జరిగిన, ఆపరేషన్ జరిగినా సరే వాళ్ళు చాలా క్షేమంగా ఇంటి వరకు చేరడానికి ఈ 102 ఎక్స్ప్రెస్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి బిడ్డ క్షేమంగా చేరినప్పుడే ఇంటిని బాధకు కూడా ఆనందాలు వాళ్ళు కలగజేసిన వాళ్ళు అవుతాం. గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి వాళ్ళు 9 నెలలు కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలని అనేక రకమైన పథకాలని ప్రవేశపెట్టి వాళ్ళకి సరైన పోషకాహారం అవన్నీ అందిస్తున్నారు. డెలివరీ సేఫ్ హాస్పిటల్లో చేయాలి, సేఫ్ డెలివరీ చేయాలని హాస్పిటల్ డెలివరీస్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుని ఈ 102 అన్నది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి. ఇవేంటంటే ఇంతకుముందు కూడా వెహికల్స్ ఉన్నాయి, వాటికంటే ఇప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఆ వెహికల్స్లో, అంటే ఏసీ కానీ, లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ కానీ, లేదా ఎమర్జెన్సీ అలారం బటన్ కానీ, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. తల్లి బిడ్డతో పాటు ఒక అటెండెంట్ కూడా దీంట్లో ప్రయాణం చేసే వీలు ఉంటుంది. మనకి అంటే మాతా శిశు మరణాలను తగ్గించడమే మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కాబట్టి దానికి సంబంధించినంత వరకు అన్ని ఫెసిలిటీస్ని వాళ్ళకి అమరుస్తూ ఈ మాతా శిశువు మరణాలను తగ్గించడానికి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది, కృషి చేస్తుంది. ఓపీ చూపెట్టుకుంటా ఉన్నారు, వైద్య పరీక్షల మీద వస్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నెల వచ్చేసరికి 80 మంది ఇక్కడ పురుళ్ళు పోసుకుంటా ఉన్నారు, పిల్లలకు జన్మనిస్తా ఉన్నారు. సుమారుగా 80 నుంచి 90 మంది ఇక్కడ ఈ పురుడు పోసుకున్నటువంటి కార్యక్రమానికి రావటం
ప్రతిరోజు 5 నుండి 6 మంది తల్లి బిడ్డలు డిశ్చార్జ్ అవుతా ఉన్నారు. వారిని ఇంటికి క్షేమంగా చేరవేయడం కోసం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చాలా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం ఆసుపత్రికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులకి, సిహెచ్సిలకి, జనరల్ హాస్పిటల్కి కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందించడం జరిగింది. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈరోజు ఖజానాలో నయ్య పైసా లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమం, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన పిఠాపురం ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు రావటం జరిగింది. ఆ వాహనంలో కూడా 6 ఎయిర్ బ్యాగ్లు, అంటే పిల్లలు కానీ మరి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏదో ప్రమాదం జరిగినా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండటం, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వెహికల్స్ మన పిఠాపురం ఇచ్చినందుకు మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పదే పదే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా నెగ్గినప్పటి నుండి కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం 2 వెహికల్స్ ప్రారంభించి పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమం కోసం ఈరోజు ఇక్కడ ఆసుపత్రిలో ఈ వాహనాలు ప్రారంభించుకోవటం, దానికి కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రారంభించడం జరిగింది. దీనికి 5 మెన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఓదూరి కిషోర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి బొజ్జ సతీష్ గారు, సెక్రటరీగా ఉన్నటువంటి కొండబాబు గారు, అలాగే పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ వరలక్ష్మి గారు, హాస్పిటల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి బొజ్జ కుమార్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సురేష్ గారు, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.